హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నెయిల్ బాగుంది కదా. సో అది చూస్తే ఎవరైనా కూడా టెంప్ట్ అవుతారు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏంటంటే ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళకి ఈజీ మనీ కోసం అలవాటు పడిపోయారు. ఈజీ మనీ ఒకటిను, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లేడీస్ ఉన్నారనుకోండి, జనరల్గా బయటికి వెళ్ళి పనిచేసే ఇది ఉండకపోవచ్చు. అంటే లైక్ పిల్లల్ని చూసుకోవడం, ఇంటిని చూసుకోవడం అండ్ కెరియర్ని వదిలేసి ఇంట్లో ఖాళీగా కూర్చునే వాళ్ళు ఉంటారు. సో అలాంటప్పుడు ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే బాగుంటుంది, మనం ఈజీగా ఎర్న్ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు జనరల్గా. సో ఈ ఆలోచనతో ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టే ఫ్రాడ్లు చేసే వాళ్ళు కూడా దీన్ని ఎక్కువ టార్గెట్ చేసుకుంటున్నారు. ఇది ఎట్లా అంటే మీకు మొత్తం క్లారిటీగా ఇప్పుడు రీసెంట్గా జరిగింది ఒకటి. సో నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తాను. ఇది యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి జరిగిందనమాట ఇది. సో నేను చెప్తాను అదంతా ఏం జరిగింది ఏంటనేది. సో ఇక్కడ మ్యాక్సిమమ్ ఒక 80% వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఫేకే ఉంటుంది. ఓన్లీ ఏమన్నా 20% ఏమన్నా కరెక్ట్వి ఉండొచ్చు. బట్ 80% ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఎక్కువ శాతం ఫేకే ఉంటాయి. వాళ్ళు మీకు వర్క్ ఇస్తారు, కానీ తర్వాత ఏం జరుగుద్ది ఏంటి అనేది చెప్తాను మొత్తం క్లియర్గా. అసలు ఇప్పుడు ఏం జరిగింది అనేది కూడా చెప్తాను. ఫస్ట్ థింగ్, అసలు మీరు ఒక్కటి ఆలోచిస్తే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో మీరు లక్షల్లో అసలు నేను చాలా తమ్నెయిల్స్ కూడా చూస్తూ ఉంటాను. నిజం చెప్పాలి అంటే ఆ టైప్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ మిగలవు యూట్యూబ్లో. వాళ్ళు పెట్టుకున్నంతకాలం ఏదో హ్యాపీగా ఫీల్ అవుతారు తప్ప, వాళ్ళు ఏంటంటే నేను చూశాను కొన్ని వీడియోస్, వాళ్ళు ఫేస్ వీడియోస్ కూడా చేసేస్తారు. ఏది ఫేస్ రివీల్ చేసి వీడియోస్ పెట్టేస్తారు, ఇలా చేయండి అలా చేయండి ఇది అనేసి. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఛానల్స్ ఏంటంటే ఖచ్చితంగా ప్రాబ్లంలో ఉన్నట్టే. ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయొచ్చు అనే ఛానల్స్ ఏవైతే చెప్తాయో ఎక్కువగా, ఆ ఛానల్స్కి ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. అండ్ ఆల్రెడీ డిలీట్ అయిపోయిన ఛానల్స్ కూడా ఉన్నాయి. స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ కింద డిలీట్ అయిపోయిన ఛానల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి తెలియదు ఆ విషయం, జనాలను మోసం చేసే పనిలోనే ఉంటారనమాట. సో ఎనీవే అదైతే పోతుంది. కాకపోతే ఈలోపు వాళ్ళు ఎర్న్ చేసేసుకునే బోల్డన్ని ఉంటాయి కదా. ఇక్కడ మీకు బోల్డన్ని వీడియోస్, బోల్డన్ని టెంప్ట్ చేసే విధంగా చాలా రకాలు ఉంటాయి. మీరు ఆలోచించాలి ఫస్ట్. మీరు ఆలోచిస్తే ముందుకు వెళ్లకుండా ఉండాలి అలాంటి వాటిల్లో. సో మీరు ఆలోచిస్తే మీకే ఐడియా వస్తుంది. ఇక్కడ ఎన్ని వీడియోస్ వచ్చినా కూడా, ఇప్పుడు ఒక వీడియో ఉంది, ఆ వీడియో నేను యాక్చువల్గా కమ్యూనిటీ పోస్ట్లో పెట్టి రిపోర్ట్ కొట్టమందాం అనుకున్నాను. కానీ ఆ ఒక్క వీడియోకే ఇదవుతుంది, కానీ ఆ ఒక్క వీడియోనే పోతుంది. కానీ ఇక్కడ వీడియోస్ పోవడం కదా, ఆ ఒక్క ఛానల్లో ఆ ఒక్క వీడియో పోతే ఏమీ ఇది లేదు కదా. అట్లాంటి ఛానల్స్ బోల్డన్ని ఉన్నాయి. సో మీరు ఏ ఛానల్ చూసినా కూడా అది రాంగ్ అని మీకు తెలియాలి. అందుకు నేను ఈ వీడియో అయితే అవేర్నెస్ వీడియో అనుకోండి. సో మీరు ఏ వీడియో చూసినా సరే ఆ టైప్ ఆఫ్ వీడియోస్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి. అది వాళ్ళు ఎట్లా మోసాలు చేస్తున్నారు అంటే ఏంటంటే వాళ్ళ సైడ్ మిస్టేక్ ఏమీ లేకుండా చూసుకుంటున్నారు అనమాట. సో అది జరుగుతుంది ఇక్కడ. సో ఇప్పుడు అంత ఈజీగా డబ్బులు వస్తాయి, లక్షలు వస్తాయి అనుకుంటే ఎవ్వరు జాబులు చేయవసరం, అందరూ ఇంట్లో కూర్చోవచ్చు కదా. అంత ఈజీ కాదు. ఇప్పుడు బయటకు వెళ్ళి ఇంతమంది ఇన్ని తిప్పలు ఎందుకు పడతారు అసలు. ఇప్పుడు లేడీస్ నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, అసలు ఆ బస్సుల్లో కొంచెం కూడా ఖాళీ ఉండదు. అసలు ఆ ఇరుక్కుని అసలు ఎట్లా ట్రావెల్ చేస్తారో అర్థం కాదు. ఇంట్లో పనులన్నీ చేసుకుని అంతలాగా ట్రావెల్ చేసి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులు అంత ఈజీ కాదు. ఎందుకు చేస్తున్నారు అంతలాగా? ఇవన్నీ ఉంటే ఇప్పుడు అందరూ ఇట్లాగే ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదించుకోవచ్చు కదా. సో ఎక్కువ శాతం ఫేకే ఉంటాయి. అండ్ ఇప్పుడు జరిగింది ఏంటనేది చెప్తాను. యాక్చువల్గా మీరు చూసుండొచ్చు వీడియోస్, అమెజాన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని, లేదా వేరే వేరే యాప్స్లో, ఈ షాపింగ్ యాప్స్లోనే రకరకాల వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పి ఇలా చెప్తూ ఉంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి వాటిల్లో. అది ఎప్పుడు మీకు అమెజాన్ ఉందనుకోండి, అమెజాన్ వాళ్ళు డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటారు. మధ్యలో ఎవరి హెల్ప్ ఏం తీసుకోరు, డైరెక్ట్ అమెజాన్ నుంచినే కాల్స్ వస్తాయి అన్నమాట. అది. అండ్ అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే వీడియోస్ చేసి పెట్టారు కదా, ఇట్లా పలానా లింక్ క్లిక్ చేయండి అనేసి పెట్టారనమాట. మా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అనేసి పెట్టారనమాట. అయితే మాకు తెలిసిన వాళ్ళు, అతను ఏంటంటే చిన్నపిల్లాడు అనమాట, లైక్ 10th క్లాస్ అనమాట ఇప్పుడు. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఎట్లాగూ ఈ సమ్మర్ హాలిడేస్ కదా, ఖాళీగానే ఉంటాం కదా అని చెప్పి ఏదో ఒకటి మనీ ఎర్న్ చేయడం అనేది స్టార్ట్ చేయొచ్చు కదా అన్నట్లు తను సరే ఆ వీడియో చూసి ఓకే అనుకుని దాంట్లోకి వెళ్తే అదేంటంటే రియల్ అమెజాన్ సైట్ లాగానే ఉంది. చూస్తే అట్లా మొత్తానికి అట్లా రీడైరెక్ట్ అవుతూ మొత్తానికి వేరే సమ్ వెబ్సైట్కి వెళ్ళిందనమాట. అక్కడ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయమంటాము, ఇవన్నీ జరిగాయి. అండ్ ఫోన్ నెంబర్ ఇస్తారు కదా, అక్కడ కాల్ చేశారు. సో కాల్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు అమెజాన్ అంటే వాళ్ళు ఎంత ప్రొఫెషనల్గా ఉంటారు చూడడానికైనా మాట్లాడడానికైనా. నిజంగా ఇప్పుడు అమెజాన్ ఒకవేళ పోనీ
అమెజానే రిక్రూట్ చేసుకుంది అనుకుందాము. అమెజానే వీళ్ళ హెల్ప్ తీసుకుంటుంది అనుకుంటే కొంచెం ప్రొఫెషనల్గా ఉండే వాళ్ళని తీసుకుంటారు కదా. సో వాళ్ళేంటి అదొక రకమైన ఇంగ్లీష్, బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతూ, అంటే డిఫరెన్స్ తెలిసిపోద్ది కదా, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మాట్లాడేదానికి మాట్లాడేదానికి డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా. వాళ్ళు అట్లాగే మాట్లాడుతున్నారు. అతనికి అప్పుడే డౌట్ వచ్చిందంట. కాకపోతే ఏమో అసలు చూద్దాము ఎట్లా ఉంటుందా అనేసి ముందుకు వెళ్దాము అని చెప్పి జస్ట్ టెస్ట్ చేయడానికి, ఒక ఎక్స్పీరియన్స్ కూడా అయ్యింది ఇది, జస్ట్ టెస్ట్ చేయడానికి అన్నట్లు. సరే వాళ్ళు ఏం చెప్తున్నారో విని, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పింది ఏంటంటే 3600 పే చేయాలి. 3600 పే చేస్తే అందులో ఎంతో అమౌంట్ మేము రిటర్న్ చేస్తాము మళ్ళీ మీరు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత అనేసి చెప్పారంట. అసలు ఎవ్వరు కూడా మీకు జాబ్ ఇచ్చేవాళ్ళు అయితే మీ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటారు? సో వీళ్ళ టార్గెట్ ఏంటి? లేడీస్, యూత్ మెయిన్ ఇదే వీళ్ళ టార్గెట్. చిన్నపిల్లలు వాళ్ళకి ఏంటంటే అంత ఇది ఉండదు, ఏమో జాబ్ వస్తుందేమో అన్న ఇదిలో ఉంటారు కదా. ఈవెన్ లేడీస్ అయినా అంతే, అంతలాగా ఆలోచించగలిగే వాళ్ళు అందరూ ఉండరు. కొంతమంది ఆలోచిస్తారు కానీ కొంతమంది ఆలోచించరు. సో వీళ్ళేంటి ఒక ఆఫీస్ పెట్టుకుని అక్కడ దగ్గరలోనే, ఇప్పుడు నేను చెప్పే వాళ్ళకి దగ్గరలోనే అనమాట అది. సో వెళ్ళారంట, ఆఫీస్కి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఏం లేదు, ఊరికే జస్ట్ ఏదో చిన్నగా పెట్టేసి 3500 అంటే నమ్మకం కుదరాలి కదా, రిజిస్ట్రేషన్ ఫీ అనేసి చెప్పారనమాట. సరే కట్టేశారు, అంతా అయిపోయింది. వచ్చిన తర్వాత 2 days కాల్ లేదు. 3rd day వీళ్ళే కాల్ చేస్తే మీకు వర్క్ ఇస్తాము అనేసి చెప్పారనమాట. యాక్చువల్గా వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళకి ఇట్లా జరిగింది అంటున్నాను కదా, వాళ్ళు నాకు 2 days కాల్ రాకపోయిన తర్వాత నాకు మెసేజ్ చేశారనమాట. నువ్వు ఇది ఒక వీడియో చేయి మాధురి, ఇది చాలా కన్ఫర్మ్గా చేయాల్సిన వీడియో, వీళ్ళు ఇలా ఫ్రాడ్ చేస్తున్నారు, లేడీసే మళ్ళీ అన్నీ చేసేది కూడా. సో వీళ్ళు ఇలా ఫ్రాడ్ చేస్తున్నారు. నేను తర్వాత చూసాను, ఆ ఛానల్ చూస్తే అసలు మొత్తం అన్నీ అయ్యే వీడియోస్. అండ్ వాళ్ళు ఏం చేశారు తెలివిగా, డిస్క్రిప్షన్లో ఎక్కడో చివరిలో, ఇది డిస్క్రిప్షన్ ఎవరు చూడరు, ఎందుకంటే వీడియో చూస్తారు అంతే తప్ప డిస్క్రిప్షన్ ఎవరు చూడరు. వాళ్ళు తెలివితేటలు అయ్యానమాట. మేము డిస్క్రిప్షన్లో పెట్టాము ఆల్రెడీ, మనీ పే చేస్తే అది 100% ఫేక్ అని మేమే చెప్పాము అనేసి రాశారు డిస్క్రిప్షన్లో. ఆ మొక్క ఏదో వీడియోలో చెప్పచ్చు కదా. సో వీడియోలో చెప్పలా, అక్కడేమో హడావుడు అనమాట. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా చేసేయండి అంటే ఆ లింక్ ద్వారా చూస్తారు తప్ప మిగతా అంతా ఎవరు పట్టించుకోరు కదా. సో అది జరుగుతుందన్నమాట ఇక్కడ. సో మీరు చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి ఇట్లాంటి వాటిల్లో. అండ్ ఇక్కడ జరిగింది ఏంటి అంటే, సరే 2 days తర్వాత కాల్ చేస్తే మీకు వర్క్ ఇస్తాము, వర్క్ ఉంది, మీరు చేయాల్సిందైతే ఉంది, వర్క్ ఇస్తాము అని చెప్పి ఏదో పంపించి డాక్యుమెంట్ లాగా ఏదో పంపించి అవన్నీ టైప్ చేయమని చెప్పారంట. అసలు ఇప్పుడు మనకి వర్క్ అనేది ఎంత ఈజీ అయిపోయిందంటే ఏది ఉన్నా ఆన్లైన్లో చేయొచ్చు. ఈవెన్ మనకి ఇప్పుడు ఒక బుక్ ఉందనుకోండి, ఆ బుక్లో ఉండే టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ మనకి టెక్స్ట్ రూపంలో రావాలి, సిస్టంలోకి కావాలి, లేదా ఫోన్లోకి కావాలనుకోండి, జస్ట్ దాన్ని ఫోటో తీసి మనం దాన్ని టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేసేసుకోవచ్చు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఊరికే అయ్యేందుకు అసలు టైప్ చేయడం? సరే టైప్ చేయమని ఇచ్చారు, టైప్ చేస్తే ఎంత అమౌంట్ ఇస్తామో ఒక పేజ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుద్దంట, అందులో ఏం ఎర్రర్స్ ఏమి ఉండకూడదంట. నేను ఇది విన్నాను, ఇంతకుముందు కూడా విన్నాను. ఇట్లా చేసిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎంత అమౌంట్ ఇవ్వాలి, వాళ్ళు ఏది శాలరీ లాగా ఇవ్వాలి లెక్క అయితే. ఇదంతా చేసిన తర్వాత ఇదంతా రాంగ్ చేశారు, మీ వల్ల మాకు బ్యాడ్ నేమ్ వచ్చింది, మీరే మాకు అమౌంట్ పే చేయాలని చెప్పి రివర్స్లో వేసుకున్నారంట. వీళ్ళు ఇంకా బ్లాక్ చేసేసారు, పే ఏం చేయలేదు, అది అప్పుడు సంగతి. సో వీళ్ళు చెప్పిన తర్వాత నాకు అప్పుడు అది ఇంకా కూడా జరుగుతూనే ఉన్నాయన్నమాట ఇలాంటి ఫ్రాడ్స్. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన టైంలోనే, అమౌంట్ పే చేసిన టైంలోనే 2 పే చేశారు, ఇతను ఇంకొక అతను కూడా చిన్నతనే, ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో ఇక్కడ మామూలుగా సమ్ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ, సర్లే ఏదో ఒక ఎర్నింగ్ ఉంటుంది అన్నట్లు, పేరెంట్స్ పైన బర్డెన్ అవ్వకుండా ఏదో ఒక ఎర్నింగ్ ఉంటుంది అన్నట్లు అతను కూడా ఇక్కడ వచ్చి కట్టడం అనమాట. ఒక అతనేమో కట్టకుండా వెళ్ళిపోయాడంట, అమౌంట్ కట్టకుండా. సో అట్లా ఉంటుంది అనమాట. ఏదైనా అంతే, ఈవెన్ మనకి ఇదివరకు క్లాసిఫైడ్స్లో వచ్చేవి, మన మామూలు న్యూస్ పేపర్లో ఉంటాయి కదా, నేను కూడా ట్రై చేశాను ఇదివరకు. అక్కడికి వెళ్ళంగానే సీన్ అర్థమైంది, హైదరాబాద్లో ఉండగా ఇది అంతా జరిగింది ఎప్పుడు 12 years బ్యాక్. సో అట్లా ఏది ఉన్నా కూడా అంత ఈజీగా మనకి డబ్బులు ఎప్పుడు ఈజీగా అనేది అసలు రాదు, మనం కష్టపడకుండా ఊరికే ఎందుకు వస్తాయి. ఇప్పుడు ఈ వర్క్ అయినా సరే బోల్డ్ అంత కష్టం ఉంటుంది దాని అనుకోలే. ఇంత చేసిన తర్వాత శాలరీ ఇస్తారా అంటే అది కూడా ఉండదు. పోనీ ఏమన్నా కొంతమంది నమ్మకం కలిగించడానికి ఫస్ట్ టైం ఇస్తారు శాలరీ, తర్వాత మొత్తం అంతా ఫ్రాడ్ అయ్యా, తర్వాత ఏమీ ఉండదు. ఇంకా ఊరికే అక్కడ వాళ్ళకి ఏం జరిగినట్లు, ఇప్పుడు 3600 కట్టించుకున్నారు, వీళ్ళు ఇచ్చేది ఒక పేజీకి 200 300 ఇస్తామంటారు. ఎంతైనా అక్కడ వాళ్ళకే లాభం, వాళ్ళకి లాభం లేకుండా ఈ మోసాలు అయితే చేయరు కదా.
కాకపోతే ఇక్కడ ఎందుకు వీళ్ళు తక్కువ అమౌంట్ పెట్టుకుంటారు అంటే, ఇప్పుడు 3600 అంటే పర్లేదు, ఒక రకంగా చిన్న అమౌంటే. ఇప్పుడు సరే అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే, ఇట్లా ఇచ్చిన తర్వాత వర్క్ చాలామంది చేయలేక ఆపేస్తారు. అంత టైం సెట్ అవ్వక కరెక్ట్గా చేయాలి కదా, టైం లేక వదిలేస్తారు. అది వాళ్ళ టార్గెట్ అనమాట. సో ఇక్కడ వాళ్ళకి ఈజీగా అమౌంట్ వస్తుంది కదా, ఈజీగా డబ్బులు వస్తున్నాయి కదా, అది వాళ్ళ ఏదో తెలివితేటలు అనమాట. ఆ ఏదో తెలివితేటలు ఏదో మంచి వాటికి ఉపయోగిస్తే కనీసం మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు, ఇలా జనాల దగ్గర నుంచి ఫ్రాడ్లు చేసి కాకుండా. సో ఏది ఉన్నా కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మీరు చూడండి. ఇన్స్టాగ్రామ్లో పెట్టినా, యూట్యూబ్లో పెట్టినా కూడా, యూట్యూబ్లో చెప్తున్నాను కదా, అదే ఛానల్స్ కూడా పోతాయి అని చెప్పి, మనీ రిలేటెడ్ ఛానల్స్ అయితే కనుక. అయితే ఇది దీంట్లో అయితే కనుక, ఏది మన ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ అని మెన్షన్ చేస్తే చాలు, అసలు ఆ వీడియోనే డిలీట్ అయిపోతుంది. నేను చాలాసార్లు గమనించాను. సో కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధం అని చెప్పేసి వచ్చేస్తుంది. సో ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళ ప్లాట్ఫామ్ నుంచి ఒక రాంగ్ జరగనివ్వరు. కాకపోతే ఇవన్నీ ఏంటంటే ఇమీడియట్గా తెలియకపోవచ్చు, కానీ కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఛానల్స్ పోతాయి అని చెప్తున్నాను కదా, ఆ ఛానల్స్ ఖచ్చితంగా పోతాయి, టైం పడుతుంది అంతే. ఎందుకంటే ఇన్ని ఛానల్స్లో ఆ ఛానల్ దాన్ని దొరకాలి, ఆటోమేటిక్ సిస్టమ్స్కి వాళ్ళు మాన్యువల్గా చెక్ చేయాలి, అన్నిటికీ కొంచెం టైం పడుతుంది కదా. సో మీరు ఎప్పుడైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఎవరు చెప్పినా సరే అంత ఈజీగా గుడ్డిగా అయితే నమ్మకండి. అది. అండ్ ఇంకోటి మెయిన్గా లేడీస్, ఇంట్లో ఉండే లేడీస్ అనమాట. ఇప్పుడు నిన్న జరిగింది ఇది. ఒక ఆవిడ వచ్చి, మరి అది నిజమో అబద్ధమో అయితే నాకు తెలియదు, ఒక ఆవిడ వచ్చి మామూలుగా డౌట్స్ అడుగుతూ ఉంటారు, నన్ను వాట్సాప్లో డౌట్స్ అడుగుతూ ఉంటారు యూట్యూబ్ రిలేటెడ్గా. ఈ మధ్య మానిటైజేషన్ కూడా అయిందనమాట. పని పాట లేకుండా కూర్చుని ఇంట్లో యూట్యూబ్ అంటే, అసలు యూట్యూబర్స్ అంటే అసలు టైమే ఉండకూడదు లెక్క అయితే. ఎందుకంటే వాళ్ళ ఆ వీడియోస్ గోల ఇదే సరిపోతూ ఉంటుంది. అసలు అంత టైం ఎక్కడ దొరికిందో నాకు అర్థం కాలేదు. ఏదో యాడ్లో చూసంటే బెట్టింగ్ యాప్ అంట డౌన్లోడ్ చేసుకుని ₹1,00,000 పోగొట్టాను. మా హస్బెండ్కి చెప్పాలంటే భయం. హస్బెండ్ అంటే అంత భయం ఉన్నప్పుడు అసలు అవన్నీ చేయడం ఎందుకు? ఇప్పుడు ఒక రోజులో పోదు, 1 lakh అనేది ఒక రోజులో పోదు. ఇప్పుడు నీకు డబ్బులు పోతూ ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ ఎందుకు పెట్టడం అందులో? అవి చాలా ఎడిక్టివ్గా ఉంటాయి. ఆ బెట్టింగ్ యాప్స్ అనేది చాలా ఎడిక్టివ్గా ఉంటాయి. అసలు అది కంట్రోల్ చేసుకోగలగాలి. ఇప్పుడు వచ్చేసి ఒక 10,000 ఇస్తారా నాకు, నేను మీకు మంత్లీ ఇస్తాను. అసలు వాళ్ళెవరు, నేనెవరు? అసలు నేను ఎట్లా ఇవ్వగలుగుతాను? నిజానికి ఇచ్చే సిచ్యువేషన్ కూడా లేదు అసలు నా దగ్గర. ఒకవేళ ఉన్నా కూడా అసలు ఎట్లా ఇవ్వగలుగుతాము, ఎట్లా ఇస్తాము? అసలు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి. అండ్ అది నమ్మకం ఏంటి నాకు, ఆమె నిజంగా పోగొట్టుకుంది అని చెప్పి. అయినా అంత ఒళ్ళు కొవ్వెక్కి పోగొట్టుకున్నప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి? ఎవరైనా ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు డబ్బులు ఊరికే, నువ్వు డబ్బులు సంపాదించాలి అని నువ్వు చూసేటప్పుడు అలాంటి వాళ్ళే ఆ బెట్టింగ్ యాప్స్లోకి దిగేది. సో ఇట్లా జనాలను అడగడం అనమాట. ఇప్పుడు వాళ్ళెవరు, నేనెవరు? నేను ఎప్పుడు కూడా అసలు ఇట్లా మాట్లాడిన, నాకు పిచ్చ కోపం వచ్చింది అసలు నా మెసేజెస్ చూడంగానే. ఇప్పుడు హస్బెండ్ అంటే అంత భయం ఉన్నప్పుడు ఇవన్నీ చేయకూడదు కదా. అసలు ఏమనేస్తారో తెలియదు. అసలు మామూలుగానే ఇట్లా ఎన్ని పర్సనల్స్ అనవసరం కానీ. సో అట్లా ఉన్నారనమాట జనాలు. ఈజీ మనీ కావాలి ఎవరికైనా సరే, ఊరికే కష్టపడకుండా ఈజీగా వచ్చేసేయాలి డబ్బులు. ఎట్లా వస్తాయి కష్టపడకుండా? ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అసలు ఈరోజు వీడియో తీసే ఇంట్రెస్టే లేదు అసలు నాకు. అసలు ఎంత అంటే అదొక రకమైన మూడీగా ఉందన్నమాట. అస్సలు తీయబుద్ధి అవ్వట్లేదు వీడియో. కానీ కాదు, చెయ్యాలి. ఈ వీడియో కాదు యాక్చువల్గా, ఇంకా వేరే 2 వీడియోస్, ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయన్నమాట యూట్యూబ్ రిలేటెడ్గా. అవి ఖచ్చితంగా చెయ్యాలి. సర్లే ఎట్లాగో చేస్తున్నాను కదా అని ఈ వీడియో కూడా చేస్తున్నాను. అది మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా మనకి ఆ పని జరగాలి అంటే ఖచ్చితంగా జరగాలి. ఎందుకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా తీయాల్సిన పని లేదు, కానీ ఏదో కష్టపడాలి, చెయ్యాలి, ఏదో తాపత్రయం, ఏదో సంపాదించాలి అని చెప్పి. ఒక్క రూపీ కూడా నాకు ఈజీగా రాకూడదు అనేసి నేను అనుకుంటాను. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ చెప్తున్నాను కదా, బెట్టింగ్ యాప్స్ మన సబ్స్క్రైబర్స్లోనే ఒక అతను నాకు చెప్పారు. అతనికి కూడా తెలియదు అది బెట్టింగ్ యాప్ అన్న విషయం. ఎవరో చెప్పారు, అలా గుడ్డిగా వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అలా నాకు కూడా చెప్పారు వచ్చి, మేడం ఇది డబ్బులు వస్తాయి ఈ యాప్లో, ఒకసారి మీరు ట్రై చేయండి అని చెప్పారు. తెగ చెప్తుంటే 3-4 సార్లు చెప్పారు. నాకు అసలు టైం లేక నేను పట్టించుకోవాలి. సరే 4వ సారి, సరే ఇన్నిసార్లు చెప్తున్నారు కదా ఏంటో చూద్దామని చెప్పి ఇన్స్టాల్ చేశాను అనమాట. చేస్తే సరే మనం డబ్బులు పెట్టాలి అందులో. అది నాకు తర్వాత అర్థమైంది, బెట్టింగ్ యాప్ అన్న ఇదే కావాల్సి, బెట్టింగ్ యాప్స్ అంటే ఇట్లాగే ఉంటాయి కావాల్సి అనేసి నాకు అర్థమైంది. అవి ఎంత ఎడిక్టివ్గా ఉంటాయంటే, మనం అంటే వస్తాయి అందులో నుంచి, పోతాయి, పోయాయే ఎక్కువ ఉంటాయి ఒక రకంగా. సో అవి ఎడిక్టివ్గా ఉంటాయి. నాకు ఒక్క రోజులో మ్యాటర్ అర్థమై దాన్ని అన్ఇన్స్టాల్ చేసేసి అతనికి కూడా చెప్పా, ఇది బెట్టింగ్ యాప్, మీరు ఎంత ఫాస్ట్గా దీన్ని వదిలితే అంత మంచిది. మీరు గనక దీన్ని వదలకపోతే ఖచ్చితంగా లైఫ్ నాశనం, ఇంక అంతే, తర్వాత ఫీల్ అవుతారు అనేసి చెప్పాను.
అతను అప్పటి నుంచి చాలా పెద్ద అతను. అంటే లైక్ ఒక 50 ఇయర్స్ అట్లా ఉండొచ్చేమో నాకు తెలిసి. అప్పటి నుంచి నన్ను అమ్మ అని పిలుస్తారు. ఎందుకంటే అతనికి ఆల్రెడీ తెలిసిందది. దాని తర్వాత కొంచెం ఎక్స్‌పీరియన్స్ అయ్యింది. నిజంగా ఒక అమ్మలాగా ఫీల్ అవుతున్నాను నేను మిమ్మల్ని. నన్ను దాంట్లో పడకుండా కాపాడారు నన్ను ఒక రకంగా. చాలా సంపాదించాడు అతను దాని ద్వారా. అంటే ఇయన్నీ ఏంటంటే వేరే వేరే వాళ్ళకి పంపియడం వల్ల అనమాట. నేను చెప్పాను, అది వేరే వాళ్ళ డబ్బులు పోయి మీకొస్తున్నాయి అక్కడ. అది వాళ్ళ ఏడుపంతా మీకు కొడతది. అది కూడా చాలా అసలు మంచిది కాదు అనేసి చెప్పాననమాట. అప్పటినుంచి అతను మానేశారు, అది పూర్తిగా కంప్లీట్‌గా మానేశారు అసలు. ఓన్లీ యూట్యూబ్ ఛానల్ పైనే ఇప్పుడు డిపెండ్ అవుతున్నారనమాట. సో, అంత ఎడిక్టివ్‌గా ఉంటాయన్నమాట బెట్టింగ్ యాప్స్. మనకు ఆపాలనిపించదు. అలా అలా ఉంటాయి. వాళ్ళలా క్రియేట్ చేస్తారు ఆ యాప్స్‌ని గూడా. సో, మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గానీ ఏవి గూడా కరెక్ట్ కాదు. అది నేను చెప్పదలుచుకున్నది. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటేనో బతకగలం ఈ సొసైటీలో. ఏదైనా సరే ఫోన్‌లో ఎప్పుడు ఏ మెసేజ్ వస్తదో, ఏ లింక్ క్లిక్ చేస్తే ఏం హ్యాక్ అవుద్దో కూడా తెలియని ఇయన్నీ ఏంటంటే డబ్బుల కోసమే. ఎవరు ఏం చేసినా ఆ డబ్బుల కోసమే చేసేది ఫ్రాడ్స్. సో, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో అయినా సరే, పిల్లల విషయంలో అవనివ్వండి, ఫోన్ల విషయంలో అవనివ్వండి, లైక్ ఎవరన్నా మెసేజెస్ చేసినప్పుడు కానివ్వండి, లేదా కాల్స్ వస్తూ ఉంటాయి మనకి. లేదంటే ఏదైనా అసలు ప్రతి విషయంలోనూ కూడా ఎంత జాగ్రత్తగా ఉంటేనే, టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇంకా ఎక్కువైపోయినాయి ఇట్లాంటివన్నీ కూడా. ఏమైనా చేయొచ్చు టెక్నాలజీ యూజ్ చేసుకుని. సో, మీరు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. అది. సో, లక్షలు రావు. లక్షలొచ్చేటట్లయితే ఎవ్వరు మీకెందుకు ఇవ్వడం? ఆ లక్షలు ఆళ్ళే సంపాదించుకోవచ్చు గదా! అది. సో, లక్షలనేది అంత ఈజీగా అయితే రావు. అదే మైండ్‌లో పెట్టుకోండి ఎప్పుడైనా సరే. అప్పుడు ఇలాంటి వాటిల్లో పడకుండా ఉంటారు.